ఈరోజు నిద్రలేమి సమస్య గురించి మాట్లాడడానికి మీ ముందరికి వచ్చానండి. ఈ రెమెడీ మసాజ్ చేసుకున్న 3 నిమిషాలకి ఈజీగా మీకు నిద్ర పడుతుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు నిద్రలేమి సమస్య గురించి మాట్లాడడానికి మీ ముందరికి వచ్చానండి. నిద్రలేమి సమస్యతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు ఈరోజు మనం చెప్పబోయే రెమెడీ షూర్గా పనిచేస్తుంది. మీరు వాడి చూడండి, వాడిన తర్వాత కంపల్సరీ కామెంట్లు కూడా చేయండి. అసలు నిద్రలేని ప్రాబ్లం వస్తే ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి? మనం ఈ విషయం తీసుకుంటే నిద్రలేని ప్రాబ్లం వస్తే ఫ్యూచర్లో కంపల్సరీ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయితే వస్తుందండి. ఎందుకంటే టైం టు తినలేరు, ఎందుకంటే టైం టు టైం నిద్రపోరు కాబట్టి టైం టు టైం తినలేరు. ఫస్ట్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం వచ్చిందంటే ఒబెసిటీ బారిన పడతారు. కంపల్సరీ ఒబెసిటీ వచ్చిందంటే కంపల్సరీ షుగర్ అయితే అటాక్ అవుతుంది, అంటే డయాబెటీస్. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలంటే ఈరోజు మనం చెప్పబోయే రెమెడీని అయితే కంపల్సరీ పాటించండి. ఈ ప్రాబ్లమ్స్ అయితే మీరైతే బయటపడతారు. ఫస్ట్ మన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోండి, కరెక్ట్ టైం టు టైం తినండి. తింటూ ఈ రెమెడీని అయితే పాటించండి. ఈ రెమెడీ కూడా మీకు షూర్గా నేను ప్రిపేర్ చేసి ఎలా వాడాలి కూడా నేను చెప్తాను. ఇలా మీరు వాడగలిగితే కంపల్సరీ మీరు ఫస్ట్ రోజే, అంటే మీరు ఫస్ట్ వాడిన ఫస్ట్ రోజే మీరైతే రిజల్ట్ చూస్తారు. సో అందులో మనం వాడే ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో దొరికేదే అండి. నువ్వుల నూనె అండ్ హారతి కర్పూరం. ఈ రెండింటిని కరెక్ట్గా మనం యూజ్ చేయగలిగితే నిద్రలేని సమస్య నుంచి అయితే బయటపడవచ్చు. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది కాబట్టి మీకు నేను చెప్తున్నానండి. ఇది నేను ఇప్పుడు ప్రిపేర్ కూడా మీకు చేసి చూపిస్తాను. అట్ ద సేమ్ టైం ఒక వ్యక్తి పైన కూడా మీకు అప్లై చేసి చూపిస్తాను. మీకు ఆ రిజల్ట్ అయితే ఎలా ఉందో మీరే చూస్తారు లైవ్లో. ఈ రెమెడీ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో ఫస్ట్ అయితే మన నువ్వుల నూనె ఉంది కదా, నువ్వుల నూనెని కొంచెం, అంటే మనకు అవసరమైనంత నువ్వుల నూనె అయితే అందులో వేసుకోవాలి. ఈ నూనె బాయిల్ అవుతుంటుంది కదా, లో ఫ్లేమ్లో మనం బాయిల్ చేసుకుంటాం కదా. ఇది కర్పూరం అండి. ఈ కర్పూరము మనము ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ అవుతూ ఉంది, అంటే లో ఫ్లేమ్లో మనం బాయిల్ చేసుకుంటాం నువ్వుల నూనెలో ఇది కర్పూరం వేసుకోవాలి. కర్పూరం కరిగిపోయేంత వరకు మనం దాన్ని అయితే బాయిల్ చేసుకోవాలండి. ఈ బాయిల్ చేసుకుంటాం కదా, ఇది మొత్తం మనం కలుపుతూ ఉంటాం. మనం కలుపుతున్నప్పుడు ఈ హారతి కర్పూరం అంతా మొత్తం వచ్చేసి నువ్వుల నూనెకి దానికి రెండు మిక్స్ అయిపోతాయి. మిక్స్ అయ్యేంత వరకు మనము ఈ కర్పూరాన్ని అయితే మనం ఇలా మిక్స్ చేసుకుంటాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని చల్లార్చుకున్న తర్వాత ఈ ఆయిల్ని, ఇది మన ఫూట్ అనుకోండి, ఈ ఫూట్కి ఇలా మళ్ళీ మసాజ్ చేసుకుంటాం. ఇలా మనం మసాజ్ చేసుకుంటూ మనం ఆయిల్ తీసుకుంటాం. ఆయిల్గా ఉండకుండా డ్రై అయ్యేంత వరకు మనం రఫ్ చేస్తామండి. రఫ్ చేసిన తర్వాత నెక్స్ట్ అదే ఆయిల్ని ఇక్కడ 2 కడతలు ఉంటాయి కదండి మన పైన, ఈ రెండు ప్లేసుల్లో ఆయిల్ని మనం ఇలా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసుకున్న 3 నిమిషాలకి ఈజీగా మీకు నిద్ర పడుతుంది. ఆల్రెడీ మనకైతే మొత్తం కరిగిపోయింది కాబట్టి మనం ఆఫ్ చేసాము. మనకి ఇక్కడైతే ఈ నెర్వస్ సిస్టమ్ ఉంటుంది కదా, మనకి ఏదైతే మనం స్ట్రెయిన్గా ఏదైతే ఫీల్ అవుతున్నామో ఫస్ట్ మనకు ఆ స్ట్రెయిన్ని ఇందులో ఉన్న కెమికల్ కాంపోనెంట్, అంటే న్యాచురల్ కెమికల్ కాంపోనెంట్ మన నిద్రలో జారుకునేటట్టు చేస్తుంది. సో ఇది న్యాచురల్ అండి. బయటికి వెళ్ళి మీరు మెడికల్ షాప్లో అది తీసుకొని ఆ కెమికల్ పిల్స్ తీసుకొని, స్లీపింగ్ పిల్స్ అవి వేసుకుంటూ దానికి అడిక్ట్ అయ్యి అది లేకపోతే మనం నిద్రపోలేము. అది ఇలా మనం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో మనకు దొరికే ఈ చిన్న ఇంగ్రీడియంట్స్తో మనం చేసుకోగలిగితే హ్యాపీగా మంచిగా నిద్రపోవచ్చండి. ఒక వ్యక్తికి నేను అప్లై చేసి చూపిస్తాను ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి. మీరు కూడా ఏంటంటే మీరు ఫుడ్కి అయితే ఇది మనం అప్లై చేసుకోలేము, బట్ ఎవరన్నా మీ వాళ్ళు ఉంటే గాన ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు మీరు అప్లై చేసుకోండి. షూర్గా నిద్రలేని సమస్య నుంచి అయితే బయటపడతారు. ఇప్పుడు చూశారు కదా, ఈ అబ్బాయికి నిద్ర లేకనే కళ్ళు చూడండి లోపలికి వెళ్ళిపోయాయి. బట్ ఇప్పుడు ఆ నిద్రలేని ప్రాబ్లం, అంటే ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు, ఆల్రెడీ ఇంతకుముందు వాడాడు. మనం లైవ్లో చూపించడానికి ఈ అబ్బాయిని తీసుకొచ్చాము. ఈ అబ్బాయికి మనం ఎలా అప్లై చేస్తున్నాము, సో ఇప్పుడు చూడండి మనం ఎలా అప్లై చేస్తున్నాము. ఆయిల్ తీసుకుంటాం కదా, ఆయిల్ ఇలా ఫస్ట్ అప్లై చేసుకుంటామండి. అప్లై చేసుకున్న తర్వాత 2 కాళ్ళకి మనం ఇలా మసాజ్ చేసుకోవాలి. ఇలా అంటే ఇక్కడ వచ్చేసి నిద్రను ప్రేరేపించే, అంటే మనకి యాక్చువల్ నిద్రను స్టిమ్యులేట్ చేయడానికి ఇక్కడ నెర్వ్ సిస్టమ్ ఉంటుంది. ఈ నెర్వ్ సిస్టమ్ మనం ఇది అప్లై చేస్తున్నాం కాబట్టి నిద్రని ప్రాబ్లం పోగొట్టి నిద్రకు ప్రేరేపిస్తుంది. ఇప్పుడు ఆయిల్ ఇలా అప్లై చేసుకున్నాం కదా, మనం డ్రై అయ్యేంత వరకు దీన్ని ఇలా మసాజ్ చేసుకుంటూనే ఉండాలండి. ఇలా మీరు చేసుకుంటే షూర్గా మీరు ఈ నిద్రలేమి సమస్య నుంచి అయితే బయటపడవచ్చు. ఇలా కాలుకైతే అప్లై చేశాం కదా, తర్వాత వచ్చేసి ఇదే ఆయిల్ని మనం ఇక్కడ ఉన్నాయి కదండి ఈ ప్లేస్లో మనం ఇలా అప్లై చేసుకుంటూ
ఫుట్ వరకు అయితే మనం చేసుకోలేం కాబట్టి కంపల్సరీ ఎవరో ఒక హెల్ప్ అయితే తీసుకోండి. ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళ హెల్ప్ తీసుకోండి. ఇదైతే ఇలా ఒక 2 నిమిషాలు ఇలా చేసుకోండి. ఆటోమేటిక్గా 2 నిమిషాలు చేసుకుంటే మీకు నిద్రలోకి అయితే హ్యాపీగా నిద్ర వస్తుంది, హ్యాపీగా నిద్రలోకి వెళ్తారు. సో ఇది మీరు ట్రై చేయండి. కంపల్సరీ మీరు కామెంట్లు అంటే ఇది మీరు ట్రై చేసి మీ నిద్రలేని ప్రాబ్లం నుంచి బయటపడి కంపల్సరీ మీరు వర్క్ అవుతుందని నేను అనుకుంటున్నాను. కంపల్సరీ వర్క్ అయిన తర్వాత కామెంట్లు కూడా చేయండి. థ్యాంక్ యూ. ఈరోజు నిద్రలేమి సమస్య గురించి మాట్లాడడానికి మీ ముందరికి వచ్చానండి. ఈ రెమెడీ మసాజ్ చేసుకున్న 3 నిమిషాలకి ఈజీగా మీకు నిద్ర పడుతుంది.